అందరికీ నమస్కారం అండి. 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు నా ముఖ్య సూచనలు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ సీబీఎస్‌ఈ ప్యాటర్న్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయవలసి ఉంది 2025 మార్చ్‌లో. ఇది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేసినట్టి విద్యా విధానం. ఇది చాలా కొత్త విద్యా విధానం. దీనిలో ఇక్కడ 2 విషయాలు బాగా గమనిస్తే, ఒకటి కొత్త సిలబస్ అలాగే కొత్త పరీక్షా విధానము. 2 ఉన్నాయండి. 2 టాస్కులున్నాయి. విద్యార్థులందరికీ ఇది చాలా కొత్త ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యార్థులు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు టెక్స్ట్ బుక్‌లో లెసన్స్ వారీగా, పాయింట్స్ వారీగా అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటేనే పబ్లిక్ పరీక్షల్లో బాగా రాయగలుగుతారు. అంటే ఇదివరకులాగా బై హార్ట్ చేసి క్వెషన్ ఆన్సర్స్ కొన్ని మోడల్ పేపర్స్ అవి ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వచ్చే విధానం లేదు. లెసన్ బాగా వినాలి. విన్న లెసన్‌లో కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక కార్నర్ నుంచి ఒక 1 మార్క్ క్వెషన్, 2 మార్క్ క్వెషన్, 4 మార్క్స్ క్వెషన్స్ అట్లాంటివి వస్తాయి. ఇంపార్టెంట్ అనేవి ఉండవు. ఈ విద్యార్థులందరూ కూడా ఈ ముఖ్యంగా ప్రధానంగా తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ఎందుకు చేశాము అంటే, విద్యార్థులను ఆబ్సెంట్ అవ్వనివ్వద్దు. విద్యార్థులు అన్నెసెసరీగా స్కూల్‌కి ఆబ్సెంట్ అవుతున్నారు. అంటే స్కూల్‌లో మార్నింగ్ ట్యూషన్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఈవినింగ్ స్టడీ అవర్స్ అవ్వచ్చు, నైట్ స్టడీ అవర్స్ అవ్వచ్చు, సండే క్లాసెస్ అవ్వచ్చు. సండే కూడా సండేయే కదా అనే ధోరణి పేరెంట్స్ దగ్గర కనబడింది బిఫోర్ లాస్ట్ ఇయర్. అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులు కేవలం 10వ తరగతి మార్కులు బాగా వస్తే సరిపోదు. వాళ్ళు రేపు ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి స్టాండర్డ్ ఇక్కడుంటేనే ఇంటర్మీడియట్‌లో జాయిన్ చేయాలంటే చాలా కాలేజెస్ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. అట్లాగే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఐఐటీ సైడ్ కానీ, ఎన్ఐటీ సైడ్ కానీ, అట్లాగే నీట్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. అందుకనే 8థ్, 9థ్, 10థ్‌లో కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్‌లో కూడా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది కావాలి. అందుకని ఇది నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్, 8థ్, 9థ్ ఆల్ క్లాసెస్, ఆల్ పేరెంట్స్‌కి చెప్తున్నాను. రీసెంట్‌గా ఆఫ్టర్ కరోనా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలు చాలా ఈజీగా, ఎక్కువ మంది పేరెంట్స్ చాలా ఈజీగా పిల్లల్ని స్కూల్ మానిపిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. యాక్చువల్లీ ఒక స్కూల్ మానేసిన రోజున ఏదైతే పాఠం జరిగిందో, ఏదైతే టీచర్ రాయించారో, ఏదైతే టీచర్ చదివించారో, ఏదైతే టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారో, మళ్ళా రెండోసారి చేసినప్పుడు ఈవెన్ రివిజన్ చేస్తారు. చేసినా కానీ అంత అంత స్ట్రాంగ్‌గా, అంత డెడికేటెడ్‌గా ఉండదు. పేరెంట్స్ ఈ విషయం బాగా గమనించాలి. ఇక స్కూల్‌కి ఆబ్సెంట్ అవ్వకుండా చూడటం ఎంత ముఖ్యమో, ఇంటి దగ్గర విద్యార్థులు ఏమి చేస్తున్నారో గమనించడం కూడా అంతే ముఖ్యమండి. చాలామంది పేరెంట్స్ మాకు కంప్లెయింట్ చేస్తున్నారు. సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు, లేదంటే మార్నింగ్ లేవట్లేదు, లేదంటే ఎక్కువ రాస్తున్నాడు తప్ప చదవటం లేదు. ఇట్లా డిఫరెంట్ కంప్లెయింట్స్ చేస్తున్నారు. చాలా పేరెంట్స్‌కి ఇది మా రిక్వెస్ట్ అవ్వచ్చు. మేము ఈ పేరెంట్స్‌ని హంబుల్‌గా చెప్పటం. ఎట్లా అంటే విద్యార్థుల ఎవరి కాన్సెప్ట్ అయినా, పేరెంట్ లక్ష్యమైనా, అలాగే మా లక్ష్యమైనా, టీచర్స్ లక్ష్యమైనా, అలాగే విద్యార్థుల లక్ష్యమైనా ఏదైనా ఒక మంచి రిజల్ట్, ఒక స్టాండర్డ్‌తో కూడిన ఒక మంచి మార్కులు రావాలి అనే కాన్సెప్ట్. దీనికి స్కూల్‌లో చెప్తున్నప్పుడు స్కూల్ టైమింగ్స్‌లో ఎంత నేను ఆబ్సెంట్ అవ్వకుండా వచ్చి చదువుకోవాలి, వచ్చి ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నామో, అంతే ఈక్వల్‌గా ఇంటి దగ్గర కూడా చేయవలసి ఉంటుందండి. యాక్చువల్‌గా మనం చాలా పూర్వకాలం నుండి చెప్తోంది. ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే చాలా బాగా గుర్తుంటుంది. చాలా బాగా వస్తది, చదివింది ఎక్కుతది బుర్రకి, బాగా గుర్తుంటుంది, మంచి మార్క్స్ వస్తాయనేది. యాక్చువల్‌గా ఏదైతే అది తల్లిదండ్రులందరూ కూడా కొంచెం ఈ 10th క్లాస్‌లో అయినా ఈ 1 ఇయర్ వాళ్ళతో పాటు అరౌండ్ 4:30, 5 మధ్యలో లేచి వాళ్ళని లేపి ఆ 5-7 లేదా 5-6:30 నాన్ లోకల్ పిల్లలైతే 5-7 ఖచ్చితంగా 2 అవర్స్ పుస్తకం మీద దృష్టి పెట్టి గనగన చదివేలాగా చూడాలండి. అలాగే సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత మేము పంపించిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాన్ లోకల్ డిఫరెంట్ టైమ్స్ 5-5కి, 7కి అట్లా వెళ్తున్నారు. ఎట్లాగో అతి త్వరలో నైట్ స్టడీ అవర్స్ అన్ని స్టార్ట్ చేస్తాం. 8 వరకు ఉంటారు. సో ఇక్కడ చదివిన దాంతో పాటు
కనీసం ఇంటికి వచ్చిన తర్వాత మేము 8కి పంపించిన 9కి ఇంటికి వస్తే కొంచెం తిని కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత నిద్ర వచ్చేటంత వరకు కూడా వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చదువుకోవడం అంటే కొత్తగా ఏం చదివేయటం కాకుండా కనీసం ఇక్కడ ఏదైతే చదివారో దాన్ని రివైజ్ చేసుకోవడం, అసలు ఎందుకు ఇది ఇట్లా వచ్చిందనే ఒక ఆలోచన, అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బోలంతా అన్ని లాంగ్వేజెస్లోనూ గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి. సోషల్లో కూడా బోలన్ని ఇయర్స్, మ్యాప్ పాయింటింగ్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా రీకాల్ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పూర్తి సమయం ఇంటి దగ్గర అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా, ఇప్పుడంటే ఈ వెదర్ కండిషన్సో లేదంటే వేరే రీజన్స్ వల్ల మీకు కొంచెం ఎక్కువ టైం ఇంటి దగ్గర, అంటే సాయంత్రం తొందరగా పంపిస్తున్నాం, నైట్ స్టడీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, సండే క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, కానీ అతి త్వరలో అన్నీ స్టార్ట్ చేసేస్తాం, ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే స్కూల్లో ఉన్న టైం మేము ఖచ్చితంగా యూజ్ అయ్యేలా చూస్తాము. ఖచ్చితంగా స్టూడెంట్ డెడికేటెడ్గా బుక్ మీద దృష్టి పెట్టి చదివేలా చూస్తాము. అంతే ఈక్వలెంట్ ఇంటి దగ్గర పేరెంట్ ఖచ్చితంగా ఆ స్టూడెంట్కి సపోర్ట్ ఇవ్వాలి. స్టూడెంట్ విషయంలో ఆ పేరెంట్ అత్యంత జాగ్రత్త వహించాలి. ఇదివరకులా కాదు. ఇదివరకంటే చాలా, ఇప్పుడు మానస స్కూల్ హిస్టరీలో చూస్తే అన్నీ మంచి మార్క్సే, అందరూ మంచి మార్క్స్తో ముందుకు వెళ్ళిన వాళ్ళు, అందరూ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చాయి. చాలామందికి ఐఐటి నీట్లు వచ్చాయి. ఇప్పుడు చాలామంది అబ్రాడ్లో ఉన్నారు, ఐఐటీలు చదువుకుంటున్నారు, చాలామంది డాక్టర్లు చదువుకుంటున్నారు, అందరూ సక్సెస్ఫుల్గానే ఉన్నారు. ఇదే వరబడి కంటిన్యూ అవ్వాలి అంటే ఇంతకుముందు కాంపిటీషన్ వేరు, ఇంతకుముందు సిలబస్ వేరు, ఇంతకుముందు సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు. కానీ ఇప్పుడు మారింది. ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మనం ఎక్స్టమ్ అవ్వాలి. మొదటి బ్యాచ్ ఈ పిల్లలు అయ్యారు, వీళ్ళకి ఇది కొత్త విధానం, వీళ్ళు దీనికి అడ్జస్ట్ అయ్యేలోపే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వచ్చేసేలా ఉన్నాయి. కాబట్టి మేము సిలబస్ని ఫార్వర్డ్గా కంప్లీట్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు మినీ అసైన్మెంట్స్ కండక్ట్ చేస్తాం, రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, అట్లాగే 2 ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేస్తాం. ఇదంతా కూడా వీటికి స్టూడెంటు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయాలి. ఆ ఎక్స్ట్రా హార్డ్ వర్క్కి పేరెంట్ సపోర్ట్ చేయాలి. ఫోన్సో లేదంటే ఏదో పార్టీసో లేదంటే ఫంక్షన్సో లేదంటే ఫెస్టివల్సో అనో వాళ్ళ దృష్టి మరలకుండా, ఏమాత్రం కూడా పేరెంట్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, దృష్టి అటువైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్ అని చెప్పడానికి వీడియో చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్, మేబీ ఈ వీడియో ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ విద్యార్థులకు కూడా చూపిస్తారు కాబట్టి విద్యార్థులకు కూడా చెప్తున్నానండి. ఆ పేరెంట్స్ సమక్షంలో ఏంటంటే, అమ్మ మీరు కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది భవిష్యత్తు. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తే ఉండాలి, భవిష్యత్తు కావాలి, భవిష్యత్తు మానస స్కూల్ ఇవ్వాలనే కాన్సెప్ట్ మీకు. అట్లా మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే మంచి మార్క్స్, అయితే మంచి స్టాండర్డ్, మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారో అది మీకు కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, విద్యార్థులందరికీ కూడా చెప్తున్నాను, మన మనిషి యొక్క స్థాయిని పెంచేది లేదా మనిషికి ఒక మంచి ఆదాయం తెచ్చిపెట్టేది లేదా ఒక మనిషికి మంచి గౌరవం తెచ్చిపెట్టేది విద్య, చదువు. అది ఈజీగా ఎవరికి రాదు, కష్టపడి చదువుకుంటూనే వస్తుంది. ఆ టీచర్ ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి. మీరు 1కి 2 సార్లు చదువుకోవాలి, అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి. అది ఈజీగా అవ్వదు, ఏదో ఒక షార్ట్ టైంలో అవ్వదు. ఇంతసేపు చదివేశాను నేను, ఇంత కష్టపడిపోయాను నేను, మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్లో ఉన్నాను అని కాసేపు కూడా రిలాక్స్ అవ్వద్దా అని చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. ఎంత టైము నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నావా లేదా, లేదంటే మార్నింగ్ 7 వచ్చి నైట్ 8 వరకు ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. నీకు ఇచ్చిన సిలబస్లో నీకు ఇచ్చిన ఏ కార్నర్ నుంచి ఏ క్వశ్చన్ అయినా నువ్వు ఇస్తే చెప్పగలవా, రాయగలవా? రాయలేవనుకో మళ్ళీ చదవటమే. అది 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. అంతేగాని నేను ఇంత కష్టపడిపోయాను, లేదా నేను ఇంత ఏదో చేసేసాను, నేను రిలాక్స్ అవ్వాలి, నేను స్ట్రెస్ అయిపోతున్నాను, ఇవన్నీ కూడా ఏమీ కరెక్ట్ కాదు. ఎందుకంటే యు ఆర్ ఏ స్టూడెంట్. నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. నువ్వు చేయాల్సింది హార్డ్ వర్క్. నీ ముందు టార్గెట్, నీకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి నువ్వు రెడీ అవ్వాలి. ఎలా రెడీ అవ్వాలి? నీ టార్గెట్ 600 మార్క్స్. ఆ 600కి 600 రావాలంటే ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ మనం చూసాము, స్టేట్ ఫస్ట్ 599 వచ్చింది.
అంటే ఆ స్థాయి పిల్లలకి ఆ స్థాయి మనం ఎందుకు లేము? మనం కూడా అలాంటి పిల్లలమే కదా! మనం కూడా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నాం. మనకి మంచి టీచర్స్ ఉన్నారు. మంచి బుక్స్, మంచి మెటీరియల్స్, మంచి టైమింగ్స్ అన్నీ ఉన్నాయి. పేరెంట్స్ అన్నీ ఏర్పాటు చేశారు. టైంకి మంచిగా మంచి స్కూల్‌లో జాయిన్ చేశారు. అన్నీ కావాల్సినయన్నీ చూస్తున్నారు. మరి అట్లాంటప్పుడు మనకెందుకు రాదు అనే ఒక లక్ష్యం ఉండాలి. ఒక మినిమమ్ సెన్స్, మినిమమ్ కాన్సెప్ట్ మీ మైండ్‌లో ఉండాలి. కంటిన్యూషన్ టైము వృధా చేయకూడదు. ఎవరైతే వృధా చేస్తున్నారో, లేదంటే సెల్ ఫోన్‌కో, లేదంటే అందరూ చూస్తున్నాం ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు అన్నీ చెత్త టైం వేస్ట్ చేస్తున్నారు. లేదా టీవీ చూస్తున్నారు, క్రికెట్ అంటున్నారు మగ పిల్లలు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆటిని వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మీరు నేర్చుకోవద్దు. ఇన్‌స్పైర్ అవ్వాల్సింది ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరికైతే ఎక్కువ మార్కులొస్తున్నాయి, మనకెందుకు రావు అని వాళ్ళని చూసి నేర్చుకోవాలే తప్ప, రానివాడికి ఆడుకుందామని టైం వేస్ట్ చేసేవాడికి, లేదా సెల్ ఫోన్‌తో టైం వేస్ట్ వేరే వేరే చెత్త పని చేసి టైం వేస్ట్ అయ్యేవాళ్ళు చూసి మీరు వాళ్ళని చూసి నేర్చుకోవద్దు. వాళ్ళని తక్కువగా చూడండి. వాళ్ళు చేస్తుంది తప్పు. అందరిలోనూ వాళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్ళు చులకనగా ఉంటారు. వాళ్ళ మీద మీ పేరెంట్స్‌కో, లేదంటే మీ నైబర్స్‌కో, లేకపోతే మీ సొసైటీలో వాళ్ళ మీద చులకన భావం ఉంటుంది. వాళ్ళని చూసి మీరు నేర్చుకోవద్దు. మీరు నేర్చుకోవాల్సింది, మీరు ఆలోచించాల్సింది, ఈవెన్ మీకు 150కి యూనిట్ టెస్ట్ జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 150 మార్కులకి జరిగింది. 150 మార్కుల్లో సపోజ్ మీకు 146 వచ్చేసినాయి. ఓకే. సూపర్ అని అనుకోవద్దు. మీరు వచ్చిన మార్క్స్ కాదు మీరెప్పుడు చూసుకోవాల్సింది. పోయిన మార్క్సు. ఆ 4 ఎందుకు పోయినియి? ఆ 4 ఎక్కడ పోయినియి? ఎందుకు పోయినియి? ఫార్మేటివ్‌లోనే 4 పోయినియి అంటే నెక్స్ట్ సమ్మేటివ్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏంటి? అమ్మో! 4 మార్కులు కాదు, ఒక్క మార్కు పోయినా మీకు బాడీలో ఒక రకమైన భయం ఏర్పడాలి. అమ్మో! నాకు 1 మార్క్ పోయింది. నాకు 2 మార్క్స్ పోయినాయి. నాకు 4 మార్క్స్ పోయినాయి. ఇలా అయితే ఎలా? నేను ఇంకా చదవాలి. ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను. నా మిస్టేక్‌ని నేనే రికవర్ చేసుకోవాలి. ఎందుకు పోయింది మార్కు? ఏ సబ్జెక్ట్‌లో పోయింది? ఆ సబ్జెక్ట్ మళ్ళీ చదవాలి. మళ్ళీ ఆ చాప్టర్ మళ్ళీ చదవాలి. కాన్సెప్ట్ మళ్ళీ నేర్చుకోవాలి. ఈ మిస్టేక్‌ని రికవరీ చేయాలి అనేది నీ మైండ్‌లో ఆ యాటిట్యూడ్ ఉండాలి. అలా డిటర్మైన్డ్‌గా ఉండాలి. ఒక స్ట్రాంగ్ డిజైర్‌తో, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్‌తో, ఒక మంచి పర్సిస్టెన్స్, చాలా పట్టుదల ఉండాలి. ఎంత పట్టుదల ఉంటే అంత విజయం సాధిస్తారు. యాక్చువల్‌గా సాధించిన వాళ్ళందరూ కూడా మీరు చిన్నప్పటి నుంచి వరకు చాలా ఇయర్స్‌లో 6థ్‌లో, 7థ్‌లో, 8థ్‌లో, 9థ్‌లో అన్ని చిన్న క్లాసుల్లో కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి చూశారు, చదివారు. సో, వాళ్ళందరూ కూడా మీలాగా చిన్న విద్యార్థుల్లాగానే ఇలాగే స్టార్ట్ చేసి లైఫ్ సాధించిన వాళ్ళే. ఆ సాధించాలి అంటే ఏం కావాలి? డెడికేషన్, హార్డ్ వర్క్ కావాలి. హానెస్ట్‌గా మీకోసం మీరు చదవాలి. మీ పేరెంట్స్ సపోర్ట్‌తో, టీచర్స్ సపోర్ట్‌తో మీకున్న మెటీరియల్స్ అన్ని యూజ్ చేసుకొని, ఇంకా కావాలంటే అడిగి తెలుసుకొని ఎక్కడెక్కడ దొరుకుద్దో ఆ మెటీరియల్ టీచర్స్‌ని అడిగి మీ డౌట్స్ వాళ్ళే తీసుకొచ్చి చెప్తారు మీకు. మీరు ఏ డౌట్ అయినా అడగండి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌కి ఏం కావాలి? తర్వాత ఇంటర్మీడియేట్‌లోకి ఏం కావాలి? ఏ సబ్జెక్ట్‌లో ఏమేమి కీ పాయింట్స్ ఉంటాయి? ఏవి బాగా నేర్చుకోవాలి? ఏవి బాగా నేర్చుకుంటే పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో మంచి మార్క్స్ వస్తాయి. ఫ్యూచర్‌లో బావుంటది. ఏది కూడా వదలొద్దు. మీరు ఆల్రెడీ మీ పేరెంట్స్ మీకు ఫీజు పే చేస్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు. సో, మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ఆ పే చేసిన ఫీజుకి న్యాయం చేయండి. మీ పేరెంట్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేసేయొచ్చు. ఏముందిలే అని చెప్పి. అక్కడ మీకు ఫ్రీ డ్రెస్ ఇస్తారు, యూనిఫార్మ్ ఇస్తారు, ఫ్రీగా భోజనం పెడతారు, బుక్స్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత మీకు కావాల్సినవి అన్నీ కూడా ఫ్రీగానే వచ్చేస్తాయి అక్కడ. కానీ అవన్నీ కాదు అనుకుని మీకు యూనిఫార్మ్ కొంటున్నారు, ఫీజు కడుతున్నారు, తర్వాత బుక్స్ కొంటున్నారు, అన్నీ ఎక్స్ట్రా మీ మీద ఖర్చు పెడుతున్నారు. ఎందుకని? పేరెంట్స్ ఒక మంచి క్రమశిక్షణ మీ దగ్గర నుంచి ఆశించి, ఒక మంచి రిజల్ట్ మీ దగ్గర నుంచి ఆశించి, మీకు మంచి భవిష్యత్తు రావాలని ఆశించి. సో, తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి కూడా చెప్తున్నాను. మేము మా తరపున పబ్లిక్ ఎగ్జామినేషన్ వ్యూలోనే కాదు, ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు కూడా ప్రతి స్టూడెంట్‌కి ఏదైతే అందాలో ఏ టైంకది అన్ని సబ్జెక్టుల్లోనూ, అన్ని బుక్స్‌లోనూ, అన్ని మెటీరియల్స్‌లోనూ, అన్ని యాస్పెక్ట్స్‌లోనూ అవి ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాం. 10థ్ క్లాస్‌కి మరింత చేస్తాం ఆ వర్కు. సో, ఇవన్నీ కూడా మీరు గమనించి విద్యార్థులు మీరు బాగా కష్టపడాలి. తల్లిదండ్రులు మీరు కష్టపడేటప్పుడు వాళ్ళు ఏమాత్రం వాళ్ళని డైవర్ట్ అవ్వకుండా వాళ్ళు కష్టపడాలమ్మా తప్పదు అని చెప్పి కొంచెం హార్డ్ వర్క్ చేసేలా చూసి మీరు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి, మాకు సపోర్ట్ ఇస్తే మీ పిల్లలు బావుంటారు. మానసా స్కూల్‌కి మంచి పేరొస్తది.
సొసైటీకి కూడా అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ మన పిల్లలు ఇచ్చేలాగా ఉంటుంది. ఒక ఆదర్శవంతమైన ఇన్‌స్టిట్యూట్‌గా మానస ఉంటది. అలాగే ఆదర్శవంతమైన పిల్లలుగా మన పిల్లలు ఉంటారు. సో, ఇది అందరికీ కూడా ఒక జరగాల్సిన మంచి ఆ దేవుడి దయతో అందరూ అన్నిటి విషయాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేసి మంచి రిజల్ట్ వస్తదని ఆశిద్దామండి. థాంక్ యూ.